నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు అసలు మార్కెట్లో ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మార్నింగ్ నేను మన వాళ్ళకి లెవెల్స్ ప్రొవైడ్ చేసేసి నేను ఏం చెప్పానంటే నేను ఉండకపోవచ్చు కాదు, నేనైతే ఉండనండి. సో నేను మాత్రం గైడ్ చేస్తూ ఉంటాను. నేను బయట ఉన్నా సరే మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు మాత్రం ఇలా చేయండి అని చెప్పడం అయితే జరిగింది. ఎలా చెప్పానంటే, మార్కెట్ ఇక్కడ జోన్ ఇచ్చి మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ జోన్కి వస్తుంది, ఇక్కడ నుంచి బయింగ్ చూడండి. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్కి వస్తుంది, ఇక్కడ నుంచి సెల్లింగ్ చూడండి అని చెప్పడం అయితే జరిగింది. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సెల్లింగ్ ప్రెషర్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే క్యాండిల్లో సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడైతే నాకు కనిపించిందో అక్కడ ఏమన్నా సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉందా అని చూసుకుంటే మంచిగా ఒక రెసిస్టెన్స్ అయితే కనిపించింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తుంది అంటే ఎంత రైజ్ అయ్యిందో, ఎక్కడి నుంచి రైజ్ అయ్యిందో అంతవరకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు, ఈ జోన్ వరకు. ఈ జోన్ లేదండి అప్పటికి. సో ఈ జోన్ వరకు సెకండ్ టార్గెట్ అనుకుని ట్రేడ్ తీసుకున్నా. 1 minute నాకు ఆపర్చునిటీ 15 points స్టాప్ లాస్తో దొరికితే తీసుకుందాం అనుకున్నా. నేను సెకండ్ క్యాండిల్లోనే చూసాను దొరుకుతుందేమోనని. సో నాకు ఫోర్త్ క్యాండిల్లో ఎంట్రీ దొరికింది, తీసుకున్నాను. మంచిగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. 200 points ర్యాలీ జరిగిందండి ఇక్కడికి. దీని తర్వాత మార్కెట్ ఇక్కడికి రాకుండా ఇక్కడ కన్సోలిడేట్ అయ్యి ఒక జోన్ అయితే క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ జోన్ క్రియేట్ అయిందో నేను ఏం చెప్పానంటే మన వాళ్ళకి, మార్కెట్ ఇక్కడ ఈ జోన్కి వస్తుంది, ఇక్కడ నుంచి బయింగ్ చూడండి అని చెప్పడం అయితే జరిగింది. నేను చూపిస్తానండి అది. ఓకే, ఇది ఈ జోన్కి వస్తుంది మార్కెట్, ఇక్కడ నుంచి బయింగ్ చూడండి అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, చూడండి ఒకసారి. అది నేను తీసుకున్న ట్రేడ్ అని 1 minute అది రిస్కీ ట్రేడ్. అక్కడ జోన్స్ లేవు, మీకు ఏం ఇవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు కానీ ఆ జోన్కి మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి డే హై పెట్టుకోండి టార్గెట్. ఓకేనా, ఒకవేళ అక్కడికి వస్తే 1 minute మీరు సపోర్ట్ కానీ లేదా రీట్రేస్మెంట్లో కానీ ఇండికేటర్లో కానీ ఎక్కడైనా తీసుకుని ఆ పై వరకు ఫస్ట్ డే హై వరకు, దాని తర్వాత జోన్ వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఛాన్స్ ఉంది. ఓకేనా, నేను మీకు చెప్పిన సపోర్టు రెసిస్టెన్స్. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ జోన్కి వచ్చిందో ఇక్కడ నుంచి మీరు ఈ డే ఎక్కడ స్టార్ట్ అయిందో క్యాండిల్ అక్కడ వరకు పెట్టుకోండి టార్గెట్ అని చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ అక్కడికి వెంటనే రాకుండా ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చానంటే వెంటనే రాకుండా వెళ్ళి ఇక్కడ ఒక జోన్ క్రియేట్ అయింది. సో ఈ జోన్ క్రియేట్ అయినప్పుడు నేను చూడలేదండి, ఈ జోన్ క్రియేట్ అయినప్పుడు నేను చూడలేదు. సో ఈ జోన్ క్రియేట్ అయినప్పుడు నేను చూసి మార్కెట్ ఈ జోన్కి వస్తుంది, ఇక్కడ నుంచి సెల్ చేయండి అని చెప్పాను. ఓకే, చూపిస్తాను. చూడండి ఒకసారి. ఈ జోన్లో 5 to 565 ఈ జోన్లో. ఓకే, అరౌండ్ ఇక్కడ. ఓకే, అరౌండ్ ఈ జోన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఓకే ఈ జోన్ నుంచి చూడలేదండి, తర్వాత నేను ఇప్పుడు డ్రా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ జోన్కి వస్తే మీరు ఇక్కడ సెల్ చేయండి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎంట్రీ కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. చూపిస్తాను మీకు. ఓకే, ఎంట్రీ వచ్చింది చూసుకోండి. 1 minute దొరికింది ఆల్రెడీ ఎంట్రీ. ఎవరైనా నా వ్యూ చెప్తున్నానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని వెళ్ళండి. ఓకే, 1 minute ఎంట్రీ దొరికింది, చూసుకోండి. ఇది ఫస్ట్ టార్గెట్. ఓకే, ఎంట్రీ దొరికింది అండ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ హిట్ అయిపోయింది. హిట్ అయిన తర్వాత ఎవరైతే తీసుకోలేదో మార్కెట్ మళ్ళీ వస్తుంది పైకి, అక్కడ తీసుకొని చెప్పి మళ్ళీ ఇంకొక లెవెల్ ఇవ్వడం అయితే జరిగిందండి. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ ఈ లెవెల్కి వస్తుందో ఇక్కడ నుంచి సెల్ చేయండి అని చెప్పడం జరిగింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఓకే మళ్ళీ టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ 50 points దొరికిందండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 40 points 50 points దొరికింది. సో దీని తర్వాత ఎప్పుడైతే ఈ జోన్ టచ్ అయిందో మనకి ఇక్కడే ఎంట్రీ దొరికింది. బట్ స్టాప్ లాస్ పెద్దగా ఉండడం వల్ల చూద్దాం మనకి ఇంకో ఆపర్చునిటీ దొరుకుతాయని చెప్పి వెయిట్ చేయడం అయితే జరిగింది. తర్వాత 3 minutes మనకి ఇక్కడ ఆపర్చునిటీ అయితే దొరికింది. ఈ రెడ్ క్యాండిల్ బేస్ చేసుకున్నాం టార్గెట్. ఎంతవరకు చెప్పాను ఫస్ట్లో, ఎప్పుడైతే ఈ జోన్ టచ్ చేస్తుందో టచ్ చేస్తే డే హై వరకు ఎక్కడ స్టార్ట్ అయిందో మార్కెట్ సెల్లింగ్ అక్కడ వరకు వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ టార్గెట్. తర్వాత జోన్ సెకండ్ టార్గెట్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడితో మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రీట్రేస్మెంట్ తీసుకుంది. మార్కెట్ వెళ్ళిపోయి ఉండేది, టైం అయిపోయింది కాబట్టి ఆగిపోయిందండి. సో ఈరోజు మన వాళ్ళకి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి.
ఇందులో ఎవరు ట్రేడ్ తీసుకున్నారో ఎవరు ట్రేడ్ తీసుకోలేదో నాకు తెలియదు. ఓకే, చెప్పడం అయితే నేను చెప్తాను. మన గ్రూప్లో ఎవరైతే నా దగ్గర కోర్సెస్ తీసుకుని నాతో డైలీ లైవ్లో ఉంటారో వాళ్ళకి తెలుసు నేను ఎందుకు తీసుకున్నాను, ఎంట్రీ ఎందుకు టార్గెట్ అక్కడ పెట్టుకున్నానో ప్రతిదీ వాళ్ళకి తెలుసు. సో క్లాసెస్కి రాకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అనుకునే వాళ్ళు, లైవ్లో కూర్చోలేని వాళ్ళకైతే నేను చెప్పేది అర్థం కాదు. ఏదో తీసుకున్నాడో అనుకుంటారు తప్ప. సో మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనది. దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకుని వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదా, ఎందుకు చెప్పాడు, ఎక్కడొచ్చింది ఈరోజు ఆ ఎంట్రీ నిజమేనా. సో నేను మన వాళ్ళకి చెప్పాను, ఎక్కడైనా చూసుకోండి నేను తీసుకున్న ప్రతి ఎంట్రీ చోట ఆ సెటప్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో మీలో కూడా ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మళ్ళీ చెప్తున్నా, మీ పరిస్థితులన్నీ బాగుండి మీరు టైం కేటాయించగలను, ఓకే, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటేనే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మెసేజ్ చేయండి. ఓకే, మెసేజ్ చేయొచ్చు. నేను ఈరోజు ఆ లైవ్లో కూర్చోకపోవడం వల్ల, దగ్గర లేకపోవడం వల్ల మన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఎంట్రీస్ తీసుకోమన్నా సరే, ఎంట్రీ పాయింట్ వచ్చింది తీసుకోండి అని చెప్పినా సరే అక్కడ సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం భయపడి వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. సో మండే నుంచి అయితే లైవ్ డైలీ జరుగుతుందండి, కంగారు పడద్దు ఎవరు కూడా. ఇక్కడ ఏంటంటే నేను చెప్తే మీరు చేయడం కాదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్నారు కదా, నేర్చుకున్నది మీరు పెట్టాలి సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి. ఆ రియల్ టైం మార్కెట్లో నేను రోజు ఉండను మీతోటి, ఏదో ఉండని రోజులు ఉండొచ్చు, తర్వాత నాకు ఏమన్నా పని ఉంటే నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మీరు మాత్రం మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని నమ్మి నిలబడి ముందుకు వెళ్తే ఈ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ ఉంటుంది. లేదు ఎవడో ఎంట్రీ చెప్తాడు మనం తీసుకుందాం, మీకు ఏంటో తెలియకుండా ఎంట్రీ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇందులో ఖచ్చితంగా లాసెస్ మాత్రమే చూస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.